ద లార్డ్. ప్రభునందు మిక్కిలి ప్రియమైన దేవుని సంగమా, మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో నా శుభాభివందనాలు అందరికీ తెలియపరుస్తున్నాను. మీతో మరోసారి కలిసి దేవుని మాటలు పంచుకునే ఓ సదుద్దేశంతో దేవుని వాక్యమును అందించడానికి ప్రభు మనకిచ్చిన అవకాశాన్ని బట్టి ప్రభువుకే మహిమ కలుగునుగాక. తలలో వంచండి, చిన్న ప్రార్థన చేద్దాం. నమ్మదగిన తండ్రి, నువ్వెంతైనా నమ్మదగిన దేవుడవే. ప్రపంచమంతా భయంకరమైన పరిస్థితిలో జీవితపు అంతిమ చమరానికి వెళ్ళిపోతున్న ఈ పరిస్థితిలో కానీ నీ కృపచేత మమ్మల్ని రక్షించి ఆరోగ్యంతో నింపినందుకు వందనాలు. ఈ సమయంలో కొన్ని మాటలు వినాలని ఆశతో ఈ స్థలానికి నీ పిల్లలందరినీ పిలుస్తున్నానయ్యా. నీవే వారితో మాట్లాడి నీవే మహిమ పొందమని యేసయ్య పేరట అడుగుచున్నాము. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రభువునందు మిక్కిలి పిల్లరా, ఈ ఉదయకాల సమయంలో ఓ చిన్ని దైవ సందేశాన్ని మీ ముందుంచి కార్యక్రమంలో కొనసాగించాలని ఆశపడుతున్నాను. వాక్యాన్ని చదువుదాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి యాకోబు పత్రిక 1వ అధ్యాయము. దయచేసి మీ బైబిల్ తెరుస్తారా? పరిశుద్ధ గ్రంథం అనే బైబిల్ గ్రంథము నుండి యాకోబు పత్రిక 1వ అధ్యాయము 19, 20, 21 ఈ వచనాలను చదివి ఓ ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని మీ ముందుంచే ప్రయత్నం చేయాలని ఆశపడుతున్నాను. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 19, 20 వచనాలు ఒకసారి చదువుదాం. నా ప్రియ సహోదరులారా, నా ప్రియమైన సహోదరులారా, మీరు ఈ సంగతి ఎరుగుదురు కనుక ప్రతి మనుష్యుడు వినడానికి వేగిరపడువాడు, మాట్లాడడానికి నిదానించేవాడు, కోపించడానికి నిదానించేవాడై ఉండాలి. ఎందుకంటే నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. ఇంకా అందుచేత సమస్త కల్మషాన్ని విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడినదై మీ ఆత్మలను రక్షించడానికి శక్తి కలిగిన వాక్యమును సాత్వికముతో అంగీకరించండి. దేవునికే మహిమ కలుగునుగాక. ప్రియమైన దేవుని సంఘమా, ఈ చదువుకున్న వాక్య భాగంలో అపోస్తలుల పరిచర్యలో కొనసాగుతున్నటువంటి దైవికమైన భక్తులందరూ ఈ చివరి కాలపు సంఘానికి కావలసిన అనేక విషయాలు రాయడం జరిగింది. అందులో ఒక వచనం మనం చదువుకున్నాం. యాకోబు అని ఆయన రాస్తున్నారు. ఏమని అంటే, మీకు సంగతులు తెలుసు, వినటానికి వేగిరపడండి, కోపించడానికి మాట్లాడడానికి నిదానించండి. ఎందుకంటే మానవుని కోపం దేవుని నీతిని నెరవేర్చదు. కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా వినే ప్రయత్నం చేయండి ప్రతి విషయాన్ని కూడా అని దైవజనుడు క్రైస్తవ సంఘాన్ని హెచ్చరిస్తూ అంటున్నాడు. దేవుని నీతిని నెరవేర్చదు కాబట్టి, అంటే మానవుని కోపం దేవుని నీతిని నెరవేర్చదు కాబట్టి అంటూ ఏమంటారు, అందుచేత సమస్తమైన కల్మషము
విర్రవీగుచున్న దుష్టత్వమును మానేయండి. మాని లోపల నాటబడినదై మీ ఆత్మను రక్షించుటకు శక్తి కలిగిన వాక్యమును సాత్వికముతో అంగీకరించండి. ప్రియ దేవుని సంఘమా, ఈ రోజున క్రైస్తవ ప్రపంచానికే కాదు, యావత్ ప్రపంచానికి దేవుని వాక్యము ద్వారా ఓ మాట తెలియపరచాలని ఆశపడుతున్నాను. దేవుని యొక్క వాక్యము ఎంత శక్తి గలది అన్నది మనం ఆలోచిస్తున్నాం. ఈ మాట లోపల నాటబడినదై సమస్తమైన కల్మషమును విర్రవీగుచు ఉన్న దుష్టత్వమును మానండి అని అంటూ ఏమంటుందంటే బైబిల్, లోపల నాటబడినదై మీ ఆత్మలను రక్షించుటకు శక్తి కలిగిన వాక్యము. అంటే దేవుని పరిశుద్ధ గ్రంథములో వ్రాయబడిన ప్రతి వాక్యము ఆత్మను రక్షిస్తుందట, ఆత్మను రక్షిస్తుంది. వాస్తవంగా ప్రపంచంలో ఉన్న ప్రతి మానవుడు ఈ దేహాన్ని లేక ఈ శరీరాన్ని రక్షించుకోవడానికి శతవిధాలా ప్రయత్నం చేస్తున్నాడు. ఈ ప్రయత్నంలో కొన్నిసార్లు విఫలమైపోతుంది కూడా మానవ ప్రయత్నం. ఈ ఆహారాన్ని తింటారు శరీరాన్ని రక్షించుకోవడం కోసం, మంచి వస్త్రాలు ఏ సమయానికి, ఇప్పుడు వేసవి కాలంలో ఖద్దరు ధరిస్తున్నారు శరీరాన్ని రక్షించుకోవడానికి, ఎండలో వెళ్ళేటప్పటికి నెత్తి మీద గొడుగు, కళ్ళను రక్షించుకోవడానికి కళ్ళజోళ్ళు. అవునండి, శీతాకాలంలో మరొక రకమైన వస్త్రధారణ, వర్షాకాలంలో మరో రకమైన వస్త్రధారణ. ఎందుకు ఇవంటే శరీరాన్ని రక్షించుకోవడానికి మానవుడు పడుతున్నటువంటి పాట్లు ఇవి. అయితే ప్రపంచ దేవుని సంఘమా, దేవుని పిల్లలారా, ఆత్మను రక్షించేది ఏదో ఒకటి ఉందన్న సంగతి మీరు ఎరగాలి, దానిని వినాలి, దానిని ఆచరించాలి. ఏమిటి అంటే ఆత్మను రక్షించుటకు శక్తి కలిగింది దేవుని వాక్యం ఒకటి మాత్రమే. ప్రపంచంలో శరీరాన్ని రక్షించేవి చాలా ఉన్నాయి. ఈ శరీరమును రక్షించుకోవడానికి శత విధాల ప్రయత్నాలు ఎన్నో కొనసాగుతూనే ఉన్నాయి. నేను చేయొద్దంటలేదు, మంచిదే. ఆత్మను రక్షించేది ఏదైనా ఉందా? నీ ఆత్మను నరకానికి వెళ్లకుండా కాపాడేది ఏదైనా ఉందా? నీ ఆత్మను నిత్యత్వమునకు చేర్చేది ఏదైనా ఒకటి ఉందా? మొన్నైనది వెనకటి వలె మంటికి చేరిపోతుంది ఈ శరీరం. ఆత్మ దేవుని దగ్గరికి వెళతాది, తన గ్రంథంలో రాయించాడు కదా బైబిల్లో. శరీరాన్ని చంపేవానికి పెద్ద మీరు భయపడక్కర్లేదు. మీ ఆత్మను నరకములో పడద్రోయ శక్తి కలిగిన వానికి భయపడండి అని బైబిల్ ఈనాడో యేసయ్య తన పిల్లలకు ప్రబోధించలేదా? అంటే ఈ విషయాల్లో మనకు అర్థమవుతున్నది ఏంటంటే ఆత్మను రక్షించేది ఒక అవసరమైనటువంటి ఒక సాధనం ఉంది. అదేమిటయ్యా అంటే ఆత్మను రక్షించేది దేవుని వాక్యం. అందుచేత పౌలు గారు అదే వాక్యమును పట్టుకుని ప్రపంచ సువార్థికుడయ్యాడు. అదే వాక్యమును పట్టుకుని పేతురు అన్యజనులకు దేవుని వాక్యమును బోధించాడు కొర్నేలి ఇంట. అదే వాక్యమును పట్టుకుని అపోస్తుల యొక్క సహవాసములో, అపోస్తుల యొక్క పిలుపులో ఉన్నటువంటి ఈ యాకోబు గారు కూడా ఏమంటాడంటే ఆత్మను రక్షించుటకు శక్తి కలిగినటువంటి వాక్యమును మీరు సాత్వికముతో అంగీకరించండి. వాక్యం అనగా దేవుని మాట. బైబిల్ చెప్పింది ఆ వాక్యమే యేసుక్రీస్తు. ఆదియందు వాక్యం ఉండెను, ఆ వాక్యమే దేవుడై ఉండెను, ఆ వాక్యమే ఈ లోకానికి మానవునిగా కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించిన యోహాను సువార్త ప్రారంభ అధ్యాయాల్లో. ఆ వాక్యమే మన మధ్యకు సాత్వికుడుగా ఈ లోకానికి వచ్చాడు ఆయన.
ఆ వాక్యమైన దేవుడు కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించాడు. ఆయనే మన ప్రభు అయిన అంటే ఈ వచనాలలో మీకు జ్ఞాపకం చేస్తున్నటువంటి వాక్య భాగం ఏమిటంటే, యేసుక్రీస్తును మీరు సాత్వికముతో అంగీకరించండి. మీరు అంగీకరించగలిగితే సాత్వికముతో ఆయనను మీ హృదయంలో చేర్చుకోగలిగితే మీ ఆత్మను నరకము నుంచి ఆయన తప్పిస్తాడు. ఆత్మను రక్షించే సామర్థ్యం ఆయనకు ఉంది. ఆత్మను రక్షించే శక్తి కలిగిన వాడు ఆయన. అంచేత ఈ ఉదయకాల సమయంలో ప్రబోధిస్తున్నటువంటి యేసు మాట ఏమిటంటే, రక్షించగలిగిన యేసు వాక్యమును సాత్వికంతో అంగీకరించగలరా? ఈ బైబిల్ పరిశుద్ధ గ్రంథం ఎంత శక్తివంతమైనదంటే, లేక ఈ పరిశుద్ధ గ్రంథములో ఉన్న దేవుని యొక్క వాక్యము, దేవుడు ఎంత శక్తి కలిగిన వాడు అంటే, ఓ దుర్మార్గుణ్ణి సన్మార్గుడుగా మార్చగలడు. ఒక ద్రోహిని మంచివానిగా చేయగలడు. ఒక దొంగను దొరగా మార్చగలడు. మీకు అర్థమైందా అండి? అర్థమైందా? ప్రపంచంలో ఏ శక్తి ముందు ఈ శక్తికి మించింది ఏదీ లేదండి. ప్రపంచంలో ఎన్నో శక్తులు ఉన్నాయి, కాదంట్లే. కానీ యేసు శక్తి ముందు, యేసు వాక్యం ముందు, దేవుని వాక్యం ముందు, ఆయన పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన ఈ వాక్యం ముందు, ఈ వాక్యం ఎంత ప్రభావము గలదో తెలుసా? ఈ వాక్యం ఎంత శక్తి గలదో తెలుసా? ఒక అన్యాయస్తుని న్యాయవంతునిగా మార్చింది. ఒక్కడే కాదండి, ఒక పాపాత్మురాలను పరిశుద్ధురాలుగా మార్చింది ఈ వాక్యం. ప్రపంచంలో ఒక దొంగను మార్చమనండి, ఓ పాపిని పరిశుద్ధుడిగా చేయమనండి, ఒక అన్యాయస్తుని న్యాయవంతుడిగా చేయమనండి. బైబిల్ గ్రంథంలో ఆయనే అంటాడు, నేను ఎవని దగ్గర అన్యాయముగా పన్ను వసూలు చేశాను. యేసయ్య ఆ ఇంటికి వెళ్ళినటువంటి మరుక్షణమే యేసయ్యతో చెప్తాడు, అయ్యా నా ఆస్తిని సగం పేదలకు ఇస్తున్నా. నేను ఎవరి దగ్గర అయితే అన్యాయంగా సొమ్ము వసూలు చేశాను, మరలా 4 అంతలు ఇస్తా. మీరు ఆలోచించండి. యేసు వెళ్ళాడు ఆ ఇంటికి, ఆయన వాక్యం వెళ్ళింది ఆ ఇంటికి, ఆయన వాక్యము అతని హృదయంలోనికి వెళ్ళింది. ఆ వాక్యం శక్తి గల వాక్యము. మరలా చెప్తున్నాను, ఒక అన్యాయస్తుని మార్చగల శక్తి వాక్యమునకు ఉంది. ఒక దుర్మార్గుడిని సన్మార్గుడిగా మార్చగల శక్తి దేవుని వాక్యమునకు ఉంది. ఒక అవిధేయుడిని విధేయుడిగా మార్చగల శక్తి దేవుని వాక్యానికి ఉంది. ఈ వాక్యానికి ఉన్న శక్తి ప్రపంచంలో పేరుగాంచినటువంటి వైద్యులు ఎంతోమంది ఉన్నారు. కళ్ళు కనపట్లేదంటే కళ్ళు తెరిపించగలరేమో, దగ్గరవి కనబడకపోతే కళ్ళద్దాలు పెట్టగలరేమో, కానీ కంటిలో ఉన్నటువంటి పాపమును తొలగించు మందు ఏదైనా ఉందా? దొంగతనము మార్చడానికి, అంటే దొంగను మార్చి ఆ చూపును మార్చగల శక్తి ఎవరికైనా ఉందా? ఆలోచించండి. కానీ ఎంతోమంది దొంగలను దేవుని వాక్యము మార్చింది. అదేనా? ఈ రోజున ప్రపంచం దేవుని వాక్యము ద్వారా మార్చబడుతుందండి. శక్తి కలిగిన వాక్యం ఇది. ఈ శక్తి కలిగిన వాక్యమును అణచడానికి, దానిని బంధించడానికి ఎవరి వల్ల కాదు. సువార్థికులను బంధించవచ్చేమో కానీ సువార్తను బంధించలేరు. ఓ భయంకరమైన పాపి 5 భర్తలట, నీకు 5 పెనిమిట్లు ఉన్నారన్నాడు ఆయన. ఇప్పుడున్నవాడు కూడా నీవాడు కాడన్నాడు 6. ఎంత పాప సంబంధమైనటువంటి జీవితం ఆమెది. యేసు మాట వింది, కొండ విడిచిపెట్టి మార్పు చెందింది. ఒక భయంకరమైన పాపిని మార్చింది దేవుని వాక్యం. ఒక దుర్మార్గుని మార్చింది దేవుని వాక్యం. అందుకనే
దైవజనుడైన యాకోబు గారు ఏమంటున్నారంటే మీ ఆత్మను రక్షించును. మీ హృదయములో ఉన్నటువంటి ఆలోచనలు, తలంపులు, స్వభావం ప్రతి దానిని మార్చగల శక్తి ఒక వాక్యమునకు ఉంది. దొంగతనంలో అరెస్ట్ అయ్యి లాఠీ దెబ్బలు ఎన్నోసార్లు అరెస్ట్ అయ్యి బయటకు వచ్చినటువంటి వాళ్ళు మరలా అదే నేర ప్రవృత్తికి మరలా వెళ్ళిపోతున్నారు, మరలా దొరుకుతున్నారు, మరలా బయటకు వస్తున్నారు. కానీ యేసు వాక్యము చేత పట్టబడిన వారు మరలా దొంగతనం జోలికెళ్ళట్లేదు. ఎందుకు చెప్తున్నాం? వాక్యము వారిలో ఒక శక్తివంతమైన వాక్యము వారిలోనికి వెళ్ళి క్రియ చేసింది. నేను ఈ మధ్యకాలంలో ఒక స్టోట్పురం నుంచి ఒక దొంగ సాక్ష్యాన్ని ఒక పుస్తక రూపంలో చదువుతూ జరిగింది. ఆ ప్రాంతానికి ఓ అడవి గుండా ఒక దైవజనుడు వెళ్ళిపోతుంటే అతన్ని అటకాయించి అతని బ్యాగ్లో లాక్కుని అతన్ని చంపి రోడ్డు ప్రక్కన పాడేసి ఆ బ్యాగ్ కొట్టుకుని ఆ బ్యాగ్లో ఏదో ఉందనుకుని, ఆ బ్యాగ్లో పెద్ద ధనం ఉంది లేదా బంగారం ఏదో ఉంటుంది మనకి, అదే వాళ్ళ వృత్తి, అదేండి నేర ప్రవృత్తి, వాళ్ళ జీవిత విధానం అది. తీరా అందులో ఏముందంటే ఓ పుస్తకం ఉంది, క్రొత్త నిబంధన పుస్తకం ఉంది. ఏముందబ్బా ఇది, మనకేమైనా ఉపయోగపడద్దా? వాడు దొంగ నాయకుడు, నిర్దాక్షిణ్యంగా ఒక దైవజనుడిని చంపినటువంటి హంతకుడు. అంటే అలాంటి వాళ్ళు ఎంతోమందిని చంపాడు అతను, ఎంతోమందిని హత్య చేసిన వ్యక్తి అతను. పుస్తకం ఏందబ్బా ఈ పుస్తకం? ఒకసారి తెరిచాడు అండి, ఆ పుస్తకాన్ని తెరిచాడు. ఏముందబ్బా ఈ పుస్తకంలో అని ఒకసారి తెరిచి అలా చదువుకుంటూ వస్తుండగా అతనికి స్పష్టంగా ఒక వచనం కనిపించింది. ఏమిటా వచనం అంటే రోమపత్రిక 3వ అధ్యాయము 11వ వచనం. రోమపత్రిక 3వ అధ్యాయము 11వ వచనం నుండి అతను చదువుతున్నాడు. అప్రయత్నంగా, అతనికి కావాలని చదవట్లే, అప్రయత్నంగా చదువుతున్నాడు. ఏమిటి ఈ పుస్తకం, ఇందులో ఏముంది అని అప్రయత్నంగా చదువుతున్నాడు. ఏముందో తెలుసా? ఆ రోమపత్రిక 3వ అధ్యాయం 11. అది రోమపత్రిక అని తెలియదు అతనికి, అది పరిశుద్ధ గ్రంథం అని తెలీదు, అది యేసుక్రీస్తు పుస్తకం అని తెలీదు. అలాగే తెలితే ముందే గిరట్టేసినేమో, కానీ ఏదో పుస్తకం చదువుతున్నాడు. నీతిమంతుడు లేడు, ఒక్కడూ లేడు, గ్రహించువాడు లేడు, దేవుణ్ణి వెతికేవాడు లేడు. అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారైరి, మేలు చేసేవాడు లేడు, ఒక్కడు లేడు. వాని గొంతుక తెరచిన సమాధి. మోసం చేస్తారు. పెదవుల క్రింద సర్ప విషం ఉంది. వారి నోటి నిండా శపించడం, పగ ఉంది. రక్తము చిందించుటకు వాని పాదములు పరుగెత్తుతున్నాయి. నాశనం, కష్టం వారి మార్గములో ఉన్నవి. శాంతి మార్గమును వారు ఎరుగరు. కన్నుల ఎదుట ఇదండి అతనికి కనిపించిన వాక్యం. ఆ వాక్యం చదువుతున్నాడు. నీతిమంతుడు లేడట. అయ్యో, అందరూ త్రోవ తప్పిన వారంట. గొంతుకు తెరచిన సమాధట. రక్తము చిందించడానికి వారి పాదాలు పరిగెడుతున్నాయంట. అతడు చేసింది అదే. ఏందబ్బా నేను చేసింది ఎక్కడ చెప్తున్నారే? శాంతి మార్గము వారు ఎరుగరు. ఏమండి, వారి కన్నుల ఎదుట దైవ భయము లేదు. వాళ్ళ మార్గం అంతా కూడా వంకర మార్గమే. రక్తము చిందించాను. ఆ వచనం చదవగానే ఆ ఒకే ఒక్క వాక్యము అతన్ని గుండెను తాకింది. ఆ వాక్యం అతని గుండెను పొడిచింది. ఆ వాక్యం అతని గుండెని ఖండించింది. బైబిల్ ఉన్న పదాలు ఇవి. వెంటనే అతడు అప్రయత్నంగా కన్నీళ్లు కారుస్తున్నాడు. అవును, నిజమే కదా, మా మార్గంలో శాంతి మార్గం కాదు మాది, మంచి మార్గం కాదు మాది దోపిడీ మార్గము చి అని అతడు కన్నీళ్లతో మారు మనసు పొంది
ఆ పుస్తకం అంతా చదివి ఈ రోజున దైవజనుడిగా కొనసాగుతాడు. కరడుగట్టిన హంతకులను మార్చింది ఈ గ్రంథం. దుర్మార్గులను మార్చింది ఈ వాక్యం. ఒక దుష్టులను మార్చింది ఈ గ్రంథం. లంచగొండులను మార్చింది బైబిల్. అన్యాయస్తులు న్యాయవంతులుగా చేసింది దేవుని వాక్యం. ప్రియ స్నేహితులారా, ఈ పూట దేవుని వాక్యాన్ని వింటున్నారా? విచిత్రం ఏమిటంటే దీనిని దేవుని వాక్యము ద్వారా మనిషి యొక్క ఆత్మను రక్షించి పాపపు ప్రవృత్తిని తొలగించి నీచమైనటువంటి పాపపు జీవితాన్ని తొలగించి పరిశుద్ధ మార్గములో ప్రయాణం చేస్తుంటే ఇదో మత మార్పిడిని, ఇదే మతం మారుస్తున్నారని గగ్గొలి పెడుతున్నాం. ఎంతవరకు న్యాయం ఉంది? ఎంతవరకు? ఈ వాక్యం ఆత్మను రక్షించు వాక్యం ఇది. ఒక వ్యక్తి పరలోకానికి వెళ్ళడానికి మార్గం చూపించిన వాక్యం ఇది. మోక్షము చేరడానికి, దేవుడుండే స్థలానికి వెళ్ళడానికి, చేర్చడానికి ఉపయోగపడిన పరిశుద్ధ వాక్యము. దానిని అందుకన్నాడు ఆయన, సాత్వికముతో అంగీకరించగలరా? మీరు సాత్వికంతో అంగీకరించండి. మీరు వాక్యమునకు వ్యతిరేకంగా, వాక్యము కాకుండా మీ సొంత ప్రయత్నాలతో వాక్యములో ఉన్నటువంటి ఏదో లోపాలను కనిపెట్టడానికి ప్రయత్నించే సోదరులారా, వాక్యమును సాత్వికముతో అంగీకరించండి. దేవుని కృపలో సాగిపోండి. ఈరోజు చిన్ని మాట ఏంటంటే, దేవుని వాక్యపు శక్తి ఆత్మను రక్షిస్తుంది. నరకానికి వెళ్లకుండా, పాపములో ఉన్నటువంటి వ్యక్తి నిత్య నరకానికి వెళ్లకుండా, భయంకరమైన పాపపు ఆ ప్రకృతి స్వభావమును తొలగించి ఆత్మీయమైనటువంటి నమ్మకమైన దేవుని కొరకు నమ్మకంగా బ్రతుకుతూ, యథార్థంగా పరిశుద్ధంగా బ్రతుకుతూ ఆ మోక్షంలో చేరడానికి నీకు దారి చూపించే ఈ లేఖనాలను, ఈ వాక్యమును సాత్వికంతో అంగీకరించండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ప్రేమగల తండ్రి, ఈ ఉదయం ఇచ్చిన చిన్ని మాటలకే వందనాలు. ఈ వాక్యం అనేకులలో ఫలింపచ్చి నీవే మహిమ పొంది సహాయం చేయి. యేసయ్య నామములో అడుగుచున్నాము. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.